కందుకూరులో పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావులతో కలిసి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన కాకాని గోవర్ధన్ రెడ్డి. పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడిన నాయకులు పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం. భారతదేశ చరిత్రలో ఎన్డీఏ ప్రభుత్వం రైతులను మోసం చేసినట్టు ఎవరూ చేయలేదు. పొగాకు ధర క్వింటా 16,000కు పడిపోయింది. ఇంత దారుణంగా ధర ఎప్పుడూ పడిపోలేదు. పొగాకు కొనుగోలులో కూడా రికమెండేషన్లు, రెఫరెన్సులు దారుణం. అనుకూలమైన వారి బేళ్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలో పొగాకు క్వింటా ధర 36,000, ఆంధ్రలో 16,000. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు వరి తినకపోతే ఇంకెవరు తినేవాళ్ళు లేరా? అన్నిటికీ అన్నీ చెప్పి ప్రజలను చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నాడు. పొగాకు రైతు బ్యానర్కి 5 లక్షలకు పైగా నష్టపోతున్నారు. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి. ఆందోళన చేసిన రైతులపై కేసులు సిగ్గుచెట్టు అని అన్నారు. కందుకూరు టొబాకో బోర్డు దగ్గరికి వచ్చి గత కొద్ది రోజులుగా రైతులు పడుతున్నటువంటి ఆవేదన, రైతుల ఆందోళన, రైతులు చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత ఈరోజు నా మిత్రుడు, మాజీ శాసనసభ్యుడు, కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ గారితో కలిసి నా సోదరుడు, నాకు ఆప్తుడు అయినటువంటి శాసనమండలి సభ్యులు మాధవరావు గారితో మేము రైతులము, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ప్రాంతానికి రావడం జరిగింది. వెళ్ళి పరిశీలించాం, రైతులతో మాట్లాడాం. పొగాకు రైతుల బాధలు వర్ణనాతీతం. ఈరోజు ప్రతి రైతు కూడా మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పొగాకు రైతులం అనేటువంటి మేము అన్ని విధాలా కూడా లబ్ధి పొందగలిగాము. గిట్టుబాటు ధర మాకు కల్పించాడు. సుమారు 36,000 రూపాయల క్వింటాల్ లెక్కన మేము అమ్ముకోగలిగాము. ఈరోజు మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు కూటమి ప్రభుత్వం ఎప్పుడున్నా సరే రైతుల వినాశనాన్ని కోరుకుంటుంది, రైతులను నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పినటువంటి నానుడిని నిజం చేస్తూ ఈరోజు మరలా రేట్లు 16,000 రూపాయలకు పడిపోయాయి. కనిష్టంగా 15,900 రూపాయల క్వింటాలు కూడా అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని చెప్పి ఈరోజు రైతులు గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి. రైతులు చెప్పేటువంటి మాటలు వింటే ఈ ప్రభుత్వం రైతులను ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా మోసం చేస్తుందో ఈరోజు ఒక్కసారి బహిర్గతమైంది. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో రైతులను ఎంత దారుణంగా, అతి క్రూరంగా హింసించేటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి పాలన అని చెప్పి మీ అందరికీ తెలియదు. ఎందుకు ఈ మాట చెప్పామంటే, మేము వెళ్ళినటువంటి కాసేపు వాళ్ళు కాస్త రేట్లు పెంచి వేశారు. పాపం రైతులు అన్నారు, అయ్యా మీరు రోజు వచ్చినా కూడా కొంచెం రేట్లు పెరిగి వస్తాయేమో మాకు, ఇక్కడే మీరు నిలబడితేనని చెప్పి మాట్లాడారు. మేము ఉన్నప్పుడు ఒక రేటు, మేము వెళ్ళిపోయిన తర్వాత మరొక రేటు. దానిలో మరలా చెప్పారు, నేను ఎక్కడ వినలే రైతుల్లో రికమెండేషన్ ఉంటుందని.
దానిలో కూడా రికమెండేషన్ సిస్టమ్ అన్నింటిలో ఉన్నట్టే రైతులకు సంబంధించి పొగాకు కొనుగోలులో కూడా వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఆ బేళ్ల దగ్గరికి పోయేటప్పుడు ఒక రేటు పడుతుంది, ఏమీ లేనటువంటి ఉంటే ఒక రేటు పడుతుంది. కాబట్టి వాళ్ళ ఇండికేషన్స్ అన్నీ కూడా ఏదో ఒక విధంగా మన అనుకున్నోడికి మేలు చేయాలి తప్ప రైతులకు మేలు చేయాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఈరోజు రేట్లు పడిపోతూ ఉంటే ఎవరెవరో రకరకాలుగా మాట్లాడతా చంద్రబాబు నాయుడు రైతుల గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు కొడుకు రైతుల గురించి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. నేను అనేక సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పా, ఒక 5 పంటలు చూపిస్తాను నేను ఆ లోకేష్ బాబుకి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఉన్నాడు రాష్ట్రానికి. 5 పంటల పేర్లు చెప్తే చాలు అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు. ఈ రాష్ట్రంలో ఏ పంటలు పండుతాయో, ఏ ప్రాంతంలో ఏ పంటలు పండిస్తారో, ఏ ప్రాంతంలో ఎటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలనో, ఏ ప్రాంతంలో రైతుల యొక్క సంస్కృతి ఏ విధంగా ఉంటుందో, ఏ ప్రాంతంలో రైతుల సంప్రదాయాలు ఏ సంప్రదాయాన్ని అనుసరించి ముందుకు వెళ్తారో కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఈరోజు రైతుల గురించి అవహేళనగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చామంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, పొగాకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు స్పందించండి, వెళ్ళండి, వాళ్ళకి అండగా నిలవండి, భరోసా కల్పించండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పాం. అధికారులతో మాట్లాడాం, అక్కడికి వచ్చినటువంటి ఆక్షన్దారులతో మాట్లాడాం, కొనుగోలుదారులకు ఒకటే విషయం చెప్పాం, మీరు కర్ణాటకలో 36,000 రూపాయలకు కొని ఆంధ్రాకి వచ్చేటప్పటికి 16,000 రూపాయలు తగ్గించేశారు. అంటే ఏంటి, ఇక్కడ మీరు రింగ్ అయ్యారు. రింగ్ కావడానికి కారణం ఎవరు? చంద్రబాబు లోకేష్ ఈ కంపెనీలు ముందుగా మాట్లాడుకున్నాయి. కాబట్టి మీరు అందరూ కలిసి మీ ఇష్ట ప్రకారం దోచుకోండి, మీరు దోచుకున్నటువంటి దాంట్లో మా వాటా ఏందో ముట్ట చెప్పండి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప రైతులకు సంబంధించి వీళ్ళు లాభపడాలి బాగుపడాలి అనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు రైతులు దోచుకునేటువంటి విధానాలను అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రైతులు కంటికి కడివిడి ఏడుస్తూ ఒక్కొక్క బేరానికి 3 లక్షల నుంచి 4 లక్షలు నష్టపోతున్నాము అని అంటే కనీసం కనికరం లేకుండా ఈరోజు 36,000 రూపాయలు పెట్టి కొన్నటువంటి మీరు ఈరోజు మరలా 16,000కి దిగిపోయారు అని అంటే కొన్ని విషయాల్లో మనం మాట్లాడుకోవచ్చు. కొన్ని పండ్ల తోటలు ఉంటాయి, అప్పటికప్పుడు వాటికి మార్కెట్ వస్తుంది. కొన్ని లైవ్ ఉంటాయి, రొయ్యలు అటువంటి వాటికి అప్పటికప్పుడు మార్కెట్ వస్తుంది. ఇది అప్పటికప్పుడు ఉండే మార్కెట్ కాదే, మీరు ప్రాసెస్ చేయాలని. సంవత్సరం పొడిగితో సిగరెట్ తాగేవాడు కానీ పొగాకు వాడేవాడు కానీ వాడుతూ ఉంటాడే. కాబట్టి మీరు ప్రాసెస్ చేసేటప్పుడు ఎక్కడో కాశ్మీర్ నుంచి జేకే సిగరెట్స్ వచ్చి 21,000 నుంచి 25,000 పెడితే తెల్లవారి కల్లా ధరింపరేశారు. మీకెందుకు? మేము తక్కువ కొని అవసరం అయితే మీకు ఇస్తాం, మీరు ఎందుకు రైతులకు దారపోస్తారు? మేము ఉన్నాం కదా మధ్యలో ఏదన్నా ఉంటాను, మీరు కొంత మేము కొంత చూసుకుందాం. మీరు కానీ వచ్చి 25,000 రూపాయలు కానీ పెడితే మేము 25,000 ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి మేము నష్టపోతామని చెప్పి మీరు ఒక క్వింటా మీద 10,000 నుంచి 15,000 రూపాయలు దోచుకుంటూ ఈరోజు మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి సంఘటన ఉండదు. అందుకే ఆ కొనుగోలుదారులకు చెప్పాం, మా ప్రతినిధులకి, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మీ ఆత్మసాక్షి ప్రకారం మీరు మీ కంపెనీలకు వెళ్ళి, అయ్యా రైతుల కన్నీటితో వచ్చేటువంటి ఈ ఆదాయం మనకు తగదు, మనకి అవసరం లేదు అని చెప్పి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులు కోరడం జరిగింది. కాబట్టి ఎంత దుర్మార్గంగా ఉంది అంటే మిమ్మల్ని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని మీరు అణిచివేయడానికి ఈరోజు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేదు, మేము ప్రశ్నిస్తున్నాం, రైతుల పక్షాన నిలబడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గొంతుకి ఈరోజు మాట్లాడుతున్నాడు. మేము ప్రశ్నిస్తే ఆ సమస్య పరిష్కరిస్తారా లేదా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారా, దానికి ఏదైనా మార్గాలు అన్వేషిస్తారా అనుకుంటే వాటన్నిటినీ పక్కన పెట్టి పోలీసులు పురమాయించి మీరు 5 మంది పోవాలా 10 మంది పోవాలా, రోడ్డు మీద నిలబడకూడదు, మైకు మాట్లాడకూడదు, అరవకూడదు, స్లోగన్లు ఇవ్వకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని నిందించకూడదు, ఇవన్నీ కండిషన్లు పెట్టి ఇవ్వడానికి అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మానేడి బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఏడన్నా మీరు ఎవరు మాట్లాడకూడదు ఎవడన్నా రాసినాడు? చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ మాట్లాడకూడదని చూపించండి. ఆర్టికల్ ప్రకారం ఉందో. వాక్ స్వాతంత్రం కూడా పోయి ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. మొన్న ఏదో పాపం దీనికి సంబంధించి ఒక చిన్న నిరసన కార్యక్రమం చేపడితే దానికి సంబంధించి మా కార్యకర్తల మీద 4 మీద, గంగిరెడ్డి మీద, అదేవిధంగా రఫీ మీద, నారయ్య, రమణయ్య, ఈ 4 మీద పోలీసు కేసులు పెట్టారు. కొత్త సాంప్రదాయం. ఎక్కడన్నా సరే పోలీస్ స్టేషన్కి ఎవరైనా ఫిర్యాదుదారు వస్తాడు, వాళ్ళు కేసు ఇస్తే పోలీసులు విచారిస్తారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులే ఫిర్యాదు ఇస్తున్నారే, వాళ్ళే అక్కడుండే కానిస్టేబుల్, అక్కడుండే ఎస్ఐ, ఈరోజు కూడా ఎస్ఐ సిఐ ఇస్తాడు కంప్లైంట్. ఏమని? ఫలానా గోవర్ధన్ రెడ్డి వచ్చారు, రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోయింది, అక్కడ ఇది అయిపోయింది, ఇక్కడ ఇది అయిపోయింది అని చెప్పి ఒక కేసు కట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మీరు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే మిమ్మల్ని ప్రశ్నించేటువంటి విధానాన్ని మీరు తట్టుకోలేక వాళ్ళని అణచివేయాలనేటువంటి ధోరణితో ప్రవర్తిస్తున్నారు తప్ప మరొకటి కాదు. కాబట్టి మేము మరలా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టత ఉంది.
రైతులు ఆందోళనలో ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, రైతుల ఆందోళన, ఆవేదన ఆవేశంగా మారే లోపల ఈ ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే రైతుల యొక్క ఆవేశంలో అగ్నికి ఆహుతైనట్టుగా మీ పార్టీ ఆహుతైపోతుంది అనేటువంటి విధాన్ని మీరు గుర్తుంచుకోండి. మీ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే, నేను పరిశీలిస్తూ వస్తున్నా. రైతులు పంటలు వేయకపోతే, అవి వృధాగా మారిపోతే వాటిని 99 పైసలకు నేను అమ్ముకోవచ్చు అనేటువంటి ఆలోచన చేస్తున్నావు తప్ప రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలా? రైతులకు సంబంధించి ఏ పంట గిట్టుబాటు ధర ఉంది? యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందండి, వరి పండిస్తే నేను వరే తిన్నట్టు. నువ్వు వరి తినకపోతే ఈ దేశంలో వరి తినేవాడు లేడా? చంద్రబాబు నాయుడు అన్నా వరికి ఆదర్శమా? అదేమంటే నువ్వేం చెప్పావు, మీరు ఏదన్నా ఉంటే చిరుధాన్యాలు ఏంటంటే వారు నువ్వు తినేటువంటి మినుములు, పెసలు, శనగలకైనా రేటు వస్తుందంటే అది రాకపోయా. మామిడి పండ్లకి రేటు రాకపోయా, పత్తికి రేటు రాకపోయా, మిరపకి రేటు రాకపోయా, పండ్ల జామాయిలకి రేటు రాకపోయా, పండ్ల తోటలకు లేదు, కూరగాయల తోటలకు లేదు. ఏది పండించుకున్నా సరే రైతు నష్టపోవడం తప్ప వేరే ఒకటి ఆలోచన లేదు. నేను ఏదో మీ ఎమ్మెల్యే గారు మాట్లాడాడంట, ఏమని, వ్యవసాయ శాఖ మంత్రికి ఏం తెలుసు? మాకు మీలాగా చిలక్కుంటుడు కొట్టేవారు మాకు తెలియదు కదా. మాకు తెలిసింది రైతులకు అండగా నిలవడం తప్ప మాకు నిజంగా ఏమి తెలుసు? తమరందరూ యమకొట్టుడు కొడుతుంటారు. ఈరోజు ఎంతమంది అడిగా కందుకూరు కావాలి ప్రాంతానికి సంబంధించి ఈరోజు ఈ ప్రాంతాలు మారాలి అంటే రామాయపట్నం పోర్టు రావాలన్నారు. ఎంతమంది ముఖ్యమంత్రులు మారలేదు? ఏ ముఖ్యమంత్రి రామాయపట్నం పోర్టుని గురించి ఆలోచన చేశాడా?